పుష్ప సినిమాతో స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్గా మారిపోయాడు అల్లు అర్జున్. ఇక బన్నీ నటించిన పుష్ప 2 రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారంలో వేగం పెంచాడు. అందులో భాగంగా బుధవారం కేరళలో సందడి చేశాడు. ఈ సందర్భంగా కొచ్చిలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. కొచ్చిలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆయనకు పచ్చటి పొలాల్లో కేరళం వెల్కమ్స్ మల్లు అర్జున్ అంటూ భారీ హోర్డింగ్తో వెల్కమ్ చెప్పారు. మధ్యాహ్నం నుంచే ఎయిర్పోర్ట్లో కాపు కాశారు. కొచ్చిన్లోని లివా మాల్ గ్రాండ్ హైత్ లో పుష్ప 2 ఈవెంట్ జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో సైతం బన్నీ తన ఫ్యాన్స్ ఆర్మీగా మారింది కేరళ నుంచే అని స్పష్టం చేశాడు. ఇప్పుడు బన్నీని కేరళ ఫ్యాన్స్ మల్లు అర్జున్ గా ఓన్ చేసేసుకున్నారు. మరి ఇంతగా అభిమానిస్తున్న కేరళ ఫ్యాన్స్ 5వ తేదీన విడుదల కాబోతున్న పుష్ప 2కు ఏ స్థాయి విజయాన్ని కట్టబెడతారో చూడాలి. హీరోల చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలు పోషించడమే కాకుండా హీరోగా నటిస్తూ ముందుకు సాగుతున్నాడు ప్రియదర్శి. తాజాగా ప్రియదర్శి నటించిన 35 చిన్న కథ కాదు చక్కటి విజయం సాధించింది. అంతకుముందు బలగంతో బిగ్ హిట్ అందుకున్నాడు ప్రియదర్శి. ప్రస్తుతం పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్న ప్రియదర్శి నటించిన ఓ సినిమా తాజాగా ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో రిలీజ్ అయింది. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి పేరుతో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ఈ ఏడాది ఆరంభంలో థియేటర్లలో రిలీజ్ అయింది. ఫిబ్రవరి 23న రిలీజ్ అయిన ఈ సినిమా విడుదలైన సంగతే చాలా మందికి తెలియదు. అయితే సడన్ గా ఓటీటీలో ప్రత్యక్షమైంది. ప్రియదర్శి నటించిన ఈ చిత్రం బ్యాంకు దోపిడీ చుట్టూ తిరుగుతుంది. నారాయణ చెన్న దర్శకత్వం వహించిన ఈ సినిమాకు వివేక్ రామస్వామి సంగీతం అందించారు. థియేటర్లోకి వచ్చినట్లే తెలియని ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి. ఇటీవల కాలంలో స్టార్ హీరోలకు తల్లి పాత్రలతో పాటు ప్రాధాన్యమున్న క్యారెక్టర్ చేస్తూ వస్తున్నారు ఒకప్పటి హీరోయిన్ జరీనా వహాబ్. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వందలాది చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన జరీనా వహాబ్ తాజాగా విడుదలైన ఎన్టీఆర్ దేవర్లో కూడా నటించారు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ షూట్ లో ప్రభాస్ ను దగ్గరగా గమనించిన జరీనా మరో జన్మంటూ ఉంటే ప్రభాస్ లాంటి కొడుకు కావాలని కోరుకుంటున్నానన్నారు. ప్రభాస్ లాంటి మంచి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదని, స్టార్ అనే ఫీలింగ్ లేకుండా సెట్లో ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తాడని, ఎవరైనా ఆకలితో ఉంటే ఊరుకోడని, ఇంటి నుంచి భోజనాలు అందరికీ తెప్పిస్తాడని ప్రభాస్ నిజమైన డార్లింగ్ అంటూ ప్రశంసలు కురిపించేశారు జరీనా వహాబ్. హారర్ కామెడీగా రాబోతున్న ది రాజాసాబ్లో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహన్ నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషించే ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న రిలీజ్ చేయబోతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన టాలీవుడ్లో అన్యోన్యమైన జంట. మెగా కోడలిగా ఉపాసన గురించి ప్రత్యేకంగా తెలియజేయవలసిన అవసరం లేదు. కుటుంబ బంధాలకు ప్రాధాన్యత ఇస్తూనే గ్లోబల్ స్టార్గా ఎదిగిన చెర్రీ సతీమణిగానే కాకుండా అపోలో హాస్పిటల్ బాధ్యతలు నిర్వహిస్తూ మెడికల్ రంగంలో కూడా ఎంటర్ప్రెన్యూర్గా రాణిస్తున్నారు. ఈ జంటపై మెగా అభిమాని ఓ అద్భుతమైన వీడియోను రూపొందించాడు. గేమ్ చేంజర్ సాంగ్ నానా హైరానాతో ఎడిట్ చేసిన ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన ఉపాసన కూడా స్పందించింది. వీడియో చాలా ముద్దుగా ఉంది, మీ ప్రేమకు కృతజ్ఞతలనే క్యాప్షన్ కూడా పెట్టేసింది. ప్రస్తుతం మైసూర్లో బుచ్చిబాబు సినిమా షూటింగ్లో ఉన్నాడు. చెర్రీ నటించిన గేమ్ చేంజర్ వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. కియారా అద్వానీ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలోని రొమాంటిక్ సాంగ్ నానా హైరానా పాట థర్డ్ సింగిల్గా వచ్చేసింది. ఈ సినిమాలోని పాటతో పాటు చెర్రీ, ఉపాసన విజువల్స్పై నెటిజన్ క్రియేట్ చేసిన వీడియో బాగా వైరల్ అవుతుండడం విశేషం. మహమ్మద్ రఫీ పేరు వినగానే ఆయన పాడిన మరపురాని పాటలు ఎన్నో గుర్తుకు వస్తాయి. భారతదేశం గర్వించదగ్గ గాయకుల్లో రఫీ ముందు వరుసలో ఉంటారు. గాన గంధర్వుడైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు సైతం రఫీ అంటే ఎంతో అభిమానం. 1000కి పైగా చిత్రాల్లో 5000కు పైగా పాటలు పాడిన రఫీ జీవిత కథను వెండి తెరపైకి తీసుకువచ్చే సన్నాహాలు చేస్తున్నారు ఆయన కుమారుడు షాహిద్ రఫీ. గోవాలో జరుగుతున్న ఇఫీ వేడుకల్లో ఈ విషయాన్ని తెలియజేశారు. రఫీ జీవిత చరిత్రను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఓ మై గాడ్ ఫేమ్ ఉమేష్ శుక్లాకు దక్కింది. పూర్తిస్థాయి ఫీచర్ ఫిల్మ్గా మహమ్మద్ రఫీ లైఫ్ హిస్టరీని తీయనున్నామని, ఇందులో ఆయన పాడిన పాటలు కూడా చోటు చేసుకుంటాయని అంటున్నారు షాహిద్ రఫీ. డిసెంబర్ 24న రఫీ జయంతి సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తారట. రఫీ పాత్రను ఎవరు పోషిస్తారు, ఆ సినిమాకు సంగీతం అందించే ఛాన్స్ ఏ మ్యూజిక్ డైరెక్టర్కి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది.